బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాంటోస్ తుఫాన్ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిని వణికిస్తోంది. తుఫాన్ ప్రభావంతో 2 రోజులుగా తిరుపతి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ప్రధానంగా తిరుపతి నగరంలో వరద నీరు రోడ్లపైకి వచ్చింది. నగరంలోని లక్ష్మీపురం సర్కిల్, ఎయిర్ బైపాస్ రోడ్లలో మ్యాన్ హోల్స్ పొంగి వరద నీరు రోడ్డుపైకి రావడంతో స్థానికులు, వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అలాగే కెనడీ నగర్లో కరెంట్ స్తంభాలు, భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇదే దుస్థితి. ఇదిలా ఉండగా తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెల్లవారుజాము నుంచే పర్యటిస్తున్నారు. తుఫాను ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో చర్చిస్తూ ఎప్పటికప్పుడు పరిష్కార చర్యలు తీసుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాంటోస్ తుఫాను ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిని వణికిస్తుంది. తుఫాను ప్రభావంతో 2 రోజులుగా తిరుపతి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ప్రధానంగా తిరుపతి నగరంలో వరద నీరు రోడ్లపైకి వచ్చింది. నగరంలోని లక్ష్మీపురం సర్కిల్, ఎయిర్ బైపాస్ రోడ్లలో మ్యాన్ హోల్స్ పొంగి వరద నీరు రోడ్డుపైకి రావడంతో స్థానికులు, వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అలాగే కెనడీ నగర్లో కరెంటు స్తంభాలు, భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇదే దుస్థితి. ఇక ఇదిలా ఉండగా తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెల్లవారుజాము నుంచే పర్యటిస్తున్నారు. తుఫాను ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో చర్చిస్తూ ఎప్పటికప్పుడు పరిష్కార చర్యలు తీసుకుంటున్నారు.